చెక్కు కొట్టేసిన చేత్తోనే డబ్బులు డ్రా చేసి మరీ తిరిగి అప్పగించేలా చేశాను. తలుచుకుంటే ఇంతకు మించి చాలా చెయ్యగలను. పిల్ల బచ్చారు, ఇక్కడ పని మనిషిగా బ్రతుకుతున్నావు కదా. నిన్నిలా చూడ్డం నాకు భలే సరదాగా ఉంది. నా సరదా కోసం నిన్ను వదిలేస్తున్నా. ఈ దరిద్రంలో ఇలాగే బ్రతికిపో. ఏందమ్మే ఇది? 1,00,00,000 రూపాయలు చేతికొచ్చినట్టే వచ్చి రెక్కలు కట్టుకుని ఎగిరిపోయి ఉండాయే. రామ శరణ్య, నీకోసం ఎదురు చూస్తున్నాను. నీకు ఒక శుభవార్త చెప్పాలి. శుభవార్త ఏంటత్తయ్య అది? నీ మీద పడిన నింద నిజం కాదు అని నా నమ్మకమే గెలిచిందమ్మా. అత్తయ్య? అవునమ్మా, ఆ చెక్కు నువ్వు తీయలేదని రుజువయ్యింది. ఆ చెక్కు తీసిన దొంగలు డబ్బు డ్రా చేస్తూ దొరికిపోయారమ్మా. దర్శన్ కూడా నువ్వు తప్పు చేయలేదని నమ్మేశాడు. ఒక్క నిమిషం అమ్మా, నేను ఇప్పుడే వస్తాను. భగవంతుడా, ఈ చెక్ సమస్య నుంచి నన్ను బయటపడేశావు. థ్యాంక్ యూ స్వామి. ఇంకా మా ఆయనలో నా మీద ఉన్న కోపం సమీరాని నేనే చంపాను అని, అది చచ్చింది కొండపై నుంచి తనకు తానుగా కాలు జారింది అని త్వరలోనే నిరూపించాలి. నేను నిర్దోషినని ఆయన తెలుసుకోవాలి. ఇక నా ముందున్న టార్గెట్ అదే. అబద్ధం చెప్పడం కూడా ఒక ఆర్ట్ అత్తయ్య గారు. అది నా వల్ల కాకే ఈ రోజు ఇలా ఉన్నాను. తన వల్ల అవుతుంది కాబట్టి కంపెనీకి ఎండి స్థాయిలో ఉంది. మీకు నా మాటల మీద ఇంకా నమ్మకం కుదరాలి అంటే మీరే స్వయంగా శరణ్యకి ఏదైనా బరువైన పనులు చెప్పి టెస్ట్ చేయండి. తను నిజంగా ప్రెగ్నెంట్ అయ్యుంటే ఈ పని చేయదు కదా. శరణ్య, ఏంటత్తయ్య గారు? డాబా పైన బట్టలు ఆరేశాను కదమ్మా, వర్షం పడేలా ఉంది. వెళ్ళి కాస్త వాటిని తీసుకొస్తావా? అలాగే అత్తయ్య గారు, ఇప్పుడే తీసుకొస్తాను. చూస్తున్నారు కదా అత్తయ్య గారు, ఎప్పుడూ పరిగెత్తే లేడి పిల్ల కూడా ప్రెగ్నెంట్ గా ఉన్న సమయంలో చాలా జాగ్రత్తగా తనని తాను కంట్రోల్ చేసుకుంటుంది. అలాంటిది శరణ్య ఎంత కంట్రోల్ గా ఉండాలి ఈ సమయంలో? శరణ్య అలా లేకుండా ఇలా ఉంది అంటే మీరు దీన్ని ఎలా తీసుకుంటారో మరోసారి ఆలోచించండి అత్తయ్య గారు. అవునన్నయ్య, నీ మాటల్లో నిజం ఉందనే నాకు అనిపిస్తోంది. దాని సంగతేంటో ఆనందం ముందే తేల్చేస్తాను. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పక. నా మాటల్ని దయచేసి చెడుగా అర్థం చేసుకోకు. నువ్వు నా తోడి కోడలివే అయినా
తోబుట్టువు కన్నా ఎక్కువే నాకు. ఆ స్వతంత్రం చనువుతోనే మాట్లాడుతున్నాను. ఏంటక్క కొత్తగా మాట్లాడుతున్నావు? కాదు, గొడ్డ రాయి చేసుకుని మాట్లాడుతున్నాను. అవునా ఆనంద, నేను మాట్లాడాలని వచ్చింది నీ కోడలు గురించి. శరణ్య గురించేనాక? శరణ్య నిన్ను నమ్మిస్తూ మోసం చేస్తోంది. నీతో పాటు ఈ కుటుంబాన్నే వంచిస్తూ వచ్చింది. ఏం మాట్లాడుతున్నావు అక్క? తనేం మోసం చేసింది? శరణ్య మనమంతా అనుకున్నట్టు ప్రెగ్నెంట్ కాదు. ఆ మాట పచ్చి అబద్ధం. మనం చూసిన రిపోర్ట్స్ అన్ని ఫేక్ ఆనందా. అవి తను సృష్టించిన అబద్ధపు కాగితాలు. అక్క నువ్వేదో తన విషయంలో మరోసారి పొరపాటు పడుతున్నావు. నేను పొరపాటు పట్టం కాదు, ఈసారి కూడా నువ్వే తన విషయంలో మోసపోయా. శరణ్యని ఇంకా ఇంకా గుడ్డిగా నమ్మేస్తూనే ఉన్నా. తను ప్రెగ్నెంట్ కాదు, కడుపు లేదు. శరణ్య కడుపులో మోస్తుంది బిడ్డని కాదు. కుట్రని, కుతంత్రాన్ని, మోసాన్ని. అక్క అవును, కావాలంటే వెళ్ళి డాక్టర్తో తనకి టెస్ట్ చేయించు. వాస్తవాలేంటో నీకే బోధపడతాయి. నాకీ విషయంలో స్పష్టత ఉంది కానీ నిన్ను నమ్మించలేను. అందుకే నీకు నమ్మకం కలిగే పద్ధతిలోనే తెలుసుకో. అక్క